లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. మేడం ఇద్దరు డిఫరెంట్ ఫీల్డ్స్. ఆయనేమో అసలుకి ప్రైవేట్ పర్సన్, పెద్దగా బయటికి రారు. బట్ మీరేమో ఉంది అంత రంగుల ప్రపంచంలో. ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదా? పెళ్ళైన ఒక నిజం తర్వాత చెప్పనా? యాక్టింగ్ ఆపేయాలి వద్దు మనకి. ఒక నిజం చెప్పనా, నేను ఈ ప్రొఫెషన్లో ఉండటం ఆయనకి ఇంత కూడా ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఇంత కూడా ఇష్టం లేదు. కానీ గ్రేట్నెస్ ఏంటంటే ఆయనకి ఇష్టం లేదంటే కారణం ఏంటంటే, కారణం అడగండి. కష్టం కదా. ద మోస్ట్ టఫెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎండల్లో వానల్లో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఒక 10 నిమిషాలు మనం చెమటలు కార్చుకుంటే లోపల ఉండలేకపోయాం, బయట గాల్లో కూర్చుందానండి అని అన్నారు మీరు. ఎంత కష్టం. చాలా ఈజీగా అనిపిస్తుంది అందరికీ, వాళ్ళకేంటి పెద్ద యాక్టర్ అని. ఆ యాక్టర్ అవ్వటానికి ఎంత కష్టం, ఎంత వేడి, ఆ లైట్స్. అలా సఫర్ ఎందుకు అవుతావు, హాయిగా ఇంట్లో క్వీన్ లాగా ఉండొచ్చు కదా అనేదే, కానీ వేరే ఏం లేదు. ఇష్టం లేదు అంటే అలా. కానీ ఒక పెద్ద విషయం ఏమిటంటే హిస్ హార్ట్. దేన్ని ఆయన ఇది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని అన్నారు ఎప్పుడు. ఎందుకంటే నీకు వయసు అయిపోయిన తర్వాత నేను ఇలా అనుకున్నాను, నా ప్యాషన్ వాజ్ యాక్టింగ్, యూ డిడ్ నాట్ లెట్ మీ డూ, యూ డోంట్ లైక్ మీ టు డూ, అందుకని నేను చేయలేకపోయానని నువ్వు వయసు అయిపోయిన తర్వాత నువ్వు ఫీల్ అవ్వకూడదు. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ విచ్ మేక్స్ యూ హ్యాపీ అనేది ఆయన పాలసీ. కానీ ఏది టూ మచ్గా చేయకు. ఎందుకంటే నేను 9 to 5 వర్కర్ని కాదు, నేను గెస్ట్ అపియరెన్స్ లాగా ఇంటికి వచ్చి వెళుతూ ఉండే టైపు. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, మదర్ అండ్ ఫాదర్, కెరియర్ అని వెళ్ళిపోతే పిల్లల ఎంతమంది, ఎంత పనివాళ్ళు, ఎంతమంది సొంత వాళ్ళు, ఎంతమంది బంధువులు ఇంట్లో ఉన్నా కానీ ఒక తల్లికి ఈడవ్వరు. తల్లి పెంచాలి పిల్లల్ని, ఎస్పెషలీ ఆడపిల్లలు మగపిల్లలని కాదు, ఇద్దరిని ఒకేలాగా పెంచాలి ఈ రోజుల్లో. హీ సేస్ నేను అవైలబుల్గా లేను కాబట్టి నువ్వు వాళ్ళ ఆ వయసు వచ్చే టైంలో, ఆ టైంలో పిల్లలు మాత్రం దే షుడ్ నాట్ బీ డిప్రైవ్డ్ ఆఫ్ పేరెంట్స్ లవ్. అదొక్కటే నాకు ఇది. అది డిస్టర్బ్ అవ్వకుండా నువ్వు ఏమన్నా చేసుకో. బట్ సీ దట్ యు ఆర్ అవైలబుల్ ఫర్ చిల్డ్రన్ వెన్ దే వర్ నాట్ వెల్, వెన్ దే నీడ్ యూ ఇన్ దేర్ టీనేజ్, వెన్ దే వాంట్ యూ, నువ్వు ఉండాలి. అదొక డిమాండ్ను. నేను వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో కళకళలాడుతూ నా కళ్ళకు కనపడాలి. ఓకే. నువ్వు ఎక్కడో అవుట్డోర్లో ఉండి, నేను ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, దుబాయ్, ఆయన డిన్నర్ సింగపూర్లో, ఆయన బ్రేక్ఫాస్ట్ కొలంబోలో, ఆయన లంచ్ మలేషియాలో, అలా ఫ్లై చేసే టైప్ ఆయన. సో నేను ఇంటికి వచ్చినప్పుడు ఇట్ షుడ్ బి అ హోమ్ ఫర్ మీ. నాకు హోమ్ అంటే నా భార్య, నా పిల్లలు నా కళ్ళ కనపడాలి. ఎందుకంటే దినదిన ఏదో అంటారు కదా, ఏమంటారు, గండం, దినదిన గండం అంటారు ఫ్లయర్స్. ఎవ్రీ ఫ్లైట్ ఇస్ మై ఫస్ట్ లైఫ్, ఎవ్రీ ల్యాండింగ్ ఇస్ మై సెకండ్ లైఫ్ అని అంటారు. సో అలాంటప్పుడు వెన్ వీ రిటర్న్ హోమ్ ఐ వాంట్ యూ టు బీ ఇన్ ద హౌస్ అని అంటారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను డేట్లు ఇచ్చినా కానీ కరెక్ట్గా ఆయన ప్రోగ్రామ్ 1 month ముందే వచ్చేస్తుంది కదా. మన సినిమా లాగా కాదు, ఇవాళ క్యాన్సిల్ అవుతుంది రేపు ఉంటుందని కాదు. దేర్ ఆల్ ఫుల్లీ స్కెడ్యూల్డ్ అండ్ ఎక్విప్డ్. ఆయన వచ్చే టైంకి నేను ఇంట్లో ఉంటాను, ఎప్పుడు ఇంట్లో ఉంటాను. ఏ అవుట్డోర్లో ఎక్కడున్నా సరే ఆ టైంకి నేను ఆ డేట్లు